దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 5వ అధ్యాయం. గెన్నేసరతు అనేటువంటి ఒక సరస్సు తీరమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. చాలా మంది జనసమూహం ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెబుతున్నటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎంతగా ఆసక్తి ఉంది అనంటే విపరీతమైన జనాలు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి కూర్చోవడం కాదు, మీద పడిపోతున్నంత జన సమూహం వస్తున్నారట. అప్పుడు ఆ సరస్సు దగ్గర 2 దోణులు ఉన్నాయి. అందులో సీమోనుదు ఒక దోణిని చూచి అతను పిలిచి, నీ దోణి మీద కొద్దిసేపు కూర్చొని వీళ్ళకి బోధ చేస్తానని చెప్పారు. ఆ సీమోను దోణి యేసు ప్రభు కూర్చోడానికై సిద్ధం చేశాడు. చాలాసేపు బోధ చేసిన తర్వాత సీమోనుతో ప్రభు అంటున్నారు, నీవు లోతునకు నడిపించు, చేపలు పట్టాలి అన్నారు. అప్పుడు సీమోను అంటున్నారు, అయ్యా ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ లభించలేదు అన్నాడు. అది ప్రభువుకు తెలుసు కదా. కానీ ప్రభువుకు తెలుసనే సంగతి సీమోనుకి తెలీదు. ఈ సీమోను పేతురుకు తెలియక ఆయన చెప్పిన మాట అప్పటి వరకు విన్నాడు, ఆయన బోధ విన్నాడు. అందుకే తను ఓపెన్ అయిపోతున్నాడు. వాస్తవానికి పగలు వల వేయడమేంటి అనే ప్రశ్న వేయాలి గాని ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయటానికి ఇష్టపడ్డాడు. పైగా ఇలా చెప్తున్నాడయ్యా, రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం మేము అని. అది ప్రభుకు తెలుసు కనుక వాళ్ళకి చాలా శ్రమ అయింది, ఏమి ప్రయోజనం లేదు గనక ఆయన తన పట్ల కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. అందుకే 2 దోణులు ఉంటే సీమోను దోణి ఎక్కడం అది కూడా ఒక సంగతే. కారణం ఏంటో తెలుసా? సీమోను దోణి మాత్రమే రాత్రంతా ప్రయాస పెడితే చేపలు పడలేంది. అందుకే ఎవరైతే కరువు, ఎవరైతే ఇబ్బంది, ఎవరైతే శ్రమ, ఎవరైతే అక్కరలో ఉన్నారో వారి గురించి ప్రభుకి బాగా తెలుసండి. నీవు అడుగటానికి ముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. నీ పట్ల కార్యాలు చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకే వాక్యం ఏం సెలవుతుందంటే, ఆయన మేము గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. మరి నువ్వు నీ చింత దేవుడి మీద వేస్తున్నావా? నువ్వే మోసేస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు నీ చింతను దేవుడి మీద వేస్తావో నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. పరిస్థితిని చూసి కానీ, నీ అక్కరని చూసి కానీ నువ్వు కలత చెందవద్దు. ఆయన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. దోణి ఎక్కిన తర్వాత ఆయన వల వేయమంటే అంటాడు, అయ్యా నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ప్రయాసపడ్డాం, ప్రతిఫలం లేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తామన్నాడు. వల వేస్తేనట 2 దోణలు పట్టగలిగినంత విస్తారమైనటువంటి చేపల రాశి ఒకే ఒక్కసారి వల వేస్తే వారికి దక్కింది. వాస్తవానికి పగలు చేపలు ఉండవు, లోతుకు వెళ్ళిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఏ ప్రాంతంలో వల వేస్తే ఆ ప్రాంతంలో చేపలు దొరుకుతాయి అని.
ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ఆయన కార్యములు వింతగా, గొప్పగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఒకసారి నాకు ఇలాంటి ఒక ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది. ఏంటంటే, అసలు అన్ని చేపలు పైన ఎందుకున్నాయి అని. అప్పుడు నాకు ఇలాగ అనిపించింది సరదాగా. సృష్టికర్త అయిన దేవుడు ఆ సరస్సు తీరానికి వచ్చినప్పుడు ఆయన వచ్చాడనే సంగతి ఒడ్డునున్న చేప పిల్లలు గనక వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే, యేసుప్రభు వచ్చాడు, సృష్టికర్త వచ్చాడు అని చెప్తే, అవి లోపల ఉన్నవన్నీ కూడా ఆయన చూడాలని, ఆయన మాట వినాలని దేవుడు ఒడ్డుకొచ్చి ఉండొచ్చు. యేసుక్రీస్తు. అవి వెళ్ళిపోతున్నాయి. అంది వే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే సీమోను పేతురుతో చెప్తున్నాడు, సీమోను పేతురు, ఇదిగో ఈసారి వల వేయాలని. అవన్నీ ఏం చేసి అంటే కిక్కిరిసిపోయినట్లుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా వల వేస్తున్నటువంటి సీమోను సమృద్ధిని చూడాలంటే మనం కిందకి వెళ్ళిపోకూడదని అన్ని కిక్కిరిసిపోయినాయి. వల ఎటువైపు వేస్తున్నాడు చూసి ఆ వలలో అడ్వాన్స్ గా దూరేసేయని నాకు అనిపించింది. అలాగే ఈ ఆలోచన బాగుంది. అంటే అది సృష్టికర్త అయిన దేవుని మాట కనుక ఆ మాట నెరవేర్పు కొరకు ఆ విస్తారమైన చేపల వలలో దూరేసాయి. ఆశ్చర్యం, సమృద్ధి అయిపోయింది. ఆయన ఆజ్ఞాపించగా ఎంతటి కార్యమైనా తప్పకుండా జరుగుతుంది. ఈరోజు ప్రభువు నీ జీవితంలో నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో కరువు అనేది అనుభవిస్తున్నావో ఆయనకు తెలుసు. నీ కరువును తొలగించడానికి ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఆ కరువు నీకు సమృద్ధిగా మార్చబడబోతుంది. సీమోనికి పక్కోళ్ళని పిలిస్తే కానీ కుదరలేదు. పక్కోళ్ళని పిలిచి మరికొన్ని చేపలు అందులో వేయాలనుకుంటే తీరా అవి మరొక దోణి నిండా పట్టేశాయి. అప్పుడు అర్థమైంది సీమోనికి, నేను పాపాత్ముణ్ణి అని. అయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. చేపలన్నీ విస్తారంగా పడిన కారణాన అతను బతికేంటో అతనికి అర్థమైపోయింది. నేను పాపాత్ముణ్ణి, ఈయన సామాన్యమైన వాడు కాదు, అమ్మోయ్ నేను ఇక్కడ ఉండలేను బాబు ఈయన దగ్గర అనుకున్నాడు. పేతురికి అర్థమైపోయింది ఆయన ఒక గొప్ప దైవత్వం కలిగిన వాడు అని. అక్కడ ఉన్న మనుషులు కూడా విస్మయం అందారట, ఆశ్చర్యపడిపోతున్నారట, ఏంటి ఈ గొప్ప కార్యం అని. పేతురుతో ప్రభు చెప్తున్నాడు, సీమోను, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావు గాని ఇక మీదట మనుషులను పట్టబోతున్నావు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేయబోతున్నాను అని. విస్తారమైన చేపలైతే పడ్డాయి. అయితే చేపలు పడ్డానికి గల కారణం ఏంటంటే సీమోను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆ కార్యాన్ని బట్టి యేసు ప్రభుని వెంబడించాలి. ఆశ్చర్యం చూడండి, నువ్వు మనుషులు పట్టే జాలరుగా ఉంటావు అని చెప్పినప్పుడు వెంటనే వారి దూనలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారట. ఇప్పుడు 2 దోణల నిండా పట్టిన చేపల సంగతి ఏంటి? వాటిని విడిచిపెట్టారు. ఇంత సమృద్ధి ఉంది, ఎప్పుడు చూడలేదు అని భావించక ఈ సమృద్ధి కంటే సమృద్ధిని ఇచ్చే యేసు ప్రభు మాకు కావాలని వెళ్ళిపోయారు అన్ని వదిలేసి. ఈ రోజున ప్రభుని వెంబడించడానికి నీకు ఏం అడ్డవుతుంది? మందిరానికి రావటం లేదేంటి అని అడిగితే పిల్లలు అని చెప్తున్నావా? పిల్లల్ని ప్రభు నీకు ఇవ్వలేదు, పిల్లలు నీకు అడ్డయ్యారా? ఎప్పుడు పొరపాటును కూడా అలాగ మాట్లాడవద్దు. ఉద్యోగం నీకు అడ్డుగా ఉందా దేవుని దగ్గర రావటానికి? ఇతరమైన వ్యవహారాలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా? విడిచిపెట్టు. నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక పట్టణంలోనికి వెళ్తే అక్కడ కుష్ఠరోగి వచ్చాడు.
వాడు వచ్చి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని కోరితే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే నాయనా, బాగుపడు అని చెప్పి ఆ కుష్ఠరోగిని ముట్టుకోగానే వాడు స్వస్థత పొందాడు. ప్రభు చెప్తున్నాడు, ఈ విషయం నువ్వు బాగుపడ్డావనే విషయం ఎవరితో చెప్పొద్దు, కానీ సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకో. వెళ్ళు, నువ్వు శుద్ధుడవయ్యావు కదూ, మోసే నీ కానుక నియమిస్తాడు. ఆ కానుక ప్రకారంగా మోసే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగా వెళ్ళు అని చెప్పాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 1-32 వచనాల వరకు చదివితే ఏం కానుక పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్ళిన దాన్ని ఏం చేస్తారు, దాని యొక్క విధి విధానాలు ఏంటో, కుష్ఠరోగం నుంచి విడుదల పొందుకున్న వాడి గురించి చాలా సుస్పష్టంగా నిర్గమకాండం 14వ అధ్యాయం 1-32 వచనాల వరకు చదివితే అక్కడ రాయబడింది. దేవుని సన్నిధికి ప్రతి వారము కూడా కృతజ్ఞత కానుక పట్టుకెళ్ళాలి. కీర్తన 100 అందులో ఏం రాయబడిందంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలట. మరి ఈ రోజున ప్రభువుకి ఇవ్వటానికి, గడిచిన వారమంతా నిన్ను కాపాడి నీకు క్షేమం ఇచ్చాడు కదా, ఆయన గణపరచుచు ఒక అర్పణ ఇవ్వటానికి నువ్వు ఎంత సిద్ధపడుతున్నావు? రావడంతోనే కానుక ప్రభు సన్నిధిలో వేసి, ప్రభువా నీకు వందనాలు, ఈ వారమంతా కాపాడావు, కృతజ్ఞతలని ప్రభుకి చెప్పాలి. అది మనకు ధన్యత, ఆనందాన్ని ఇస్తుంది. ప్రభు మెచ్చుకుంటాడు. ఆ తర్వాత అనేక మంది రకరకాలైనటువంటి రోగాలతో ఉన్నవారు ఆయన మాటలు వినటానికి, స్వస్థత పొందటానికి వచ్చారు. అలాంటి టైంలో ఆయన వారికి స్వస్థతను ప్రకటిస్తూ ఏకాంత సమయం తీసుకొని అరణ్యానికి వెళుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయన దగ్గరికి వచ్చిన వారికి బోధ చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, తర్వాత ఆయన ప్రార్థన కూడా చేస్తున్నాడు. పర్వాలేదులే, నాకు స్వస్థత నేను చేసేస్తాను, పర్వాలేదులే, నా బోధ అందరూ వింటారని ఆయన ఈ రెండు కలిగి ఉండి ఇక సరిపెట్టుకోవట్లేదు. ప్రార్థన 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 చేస్తున్నాడు ఆయన. దేవుడే మానవుడిగా ఉండినప్పుడు ప్రార్థన చేస్తే మట్టిలో తీయబడిన నీవు మరి నువ్వెంతగా ప్రార్థన చేయాలి? ప్రార్థనకి సమయం ఇవ్వము, అన్నిటికీ సమయం ఇస్తావు, కానీ ప్రార్థన చేయడానికి సమయం ఈయనకి ఎంత బిజీగా ఉందో చూడండి. అనేక మంది జనాలు వస్తున్నారు, బోధ చేస్తున్నాడు, అయినా సరే మళ్ళా సమయాన్ని కేటాయించుకుని ఏకాంతంగా ఒంటరిగా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి మరీ ప్రార్థన చేస్తున్నాడు. మరి అట్టి ఆధ్యాత్మికమైన అనుభవాన్ని కలిగి ఉండడం ఒక గొప్ప ధన్యత. పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చున్నారట. ఒక ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది పక్షవాత రోగం కలిగిన వ్యక్తిని మంచం మీద నుండి మోసుకుని వచ్చారు. లోపలికి తీసుకొద్దామనంటే జనాలు అడ్డుగా ఉన్నారు కనుక అర్జెంటుగా అతన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళకపోతే బాగుపడ్డు అని అర్థమైంది. ఆ దినాల్లో ఇంటి కప్పు ఇప్పుకోవడానికి బాగుందట, అది పెంకులు ఉన్నాయని రాయబడింది. ఆ పైన పెంకులు ఇప్పేశారట. ఇప్పి మంచంతో పాటుగా యేసు ప్రభు ఉండేటువంటి ఆ గదిలో దించేశారు. దించేస్తే యేసు ప్రభు వారు పైకి చూస్తున్నారు, ఎవరా ఈ పని చేస్తుందని. ఒక నలుగురు ఆ యొక్క పక్షవాత రోగం కలిగిన వ్యక్తి యొక్క స్నేహితులు ఉన్నారు. వాళ్ళ స్నేహితుడు బాగుపడాలని ఆరాటం వాళ్ళకి. అందుకే తీసుకొచ్చారు. ప్రభు అంటాడు, వారి విశ్వాసమును చూసి
నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే అతనికి రోగం రావడానికి గల కారణం ఏంటంటే పాపం. తన స్నేహితులు తనని ఎంత ప్రేమిస్తున్నారు అంటే, ఆ రోగంతో మా మిత్రుడు చనిపోవడానికి వీల్లేదు, ఏది ఏమైనా బాగుపడాలని ఆశపడ్డారు. ఈరోజు నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంట్లో ఉన్నవారు బాగుపడాలని ఉందా? మరి ఎందుకు వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురావటం లేదు? ఒకరిని అగ్నిలో నుండి లాగమని చెప్తుంటే ఎందుకు దైవ వాక్య లేఖనానికి లోబడటం లేదు? ఆయన వాక్య ప్రకారంగా కనుక నువ్వు లోబడగలిగితే నీ ఇంటి వారిని తప్పకుండా రక్షించుకుంటావు. నువ్వు చెప్పట్లేదు కానీ చెప్తే తప్పకుండా వింటారు. అన్నిటికీ ఫంక్షన్కి అయితేనేమి, ఇతర వ్యవహారాలకైతేనేమి, బాడాయికైతేనేమి, అన్నిటికీ కలిసి వచ్చే నీ అనుకునేవారు దేవుని సన్నిధికి రావటం లేదు అని అంటే అది నీ లోపం. కనుక పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని, ప్రభు నేను కొంతమంది ఆత్మలైనా సంపాదించాలి అనే ఆశ నీలో కలిగి ఉంటే బాగుంటుంది. ప్రభు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అక్కడున్న వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఇదట్రా దేవదోషం చేస్తున్నాడు, పాపములు క్షమించడం ఏంటి? పాపములు క్షమించాలి అంటే అది దేవునికి తప్ప ఇంకెవ్వరికి ఉండదు కదా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వారి ఆలోచన ఎరిగిన ప్రభు అంటాడు, ఒకరిని స్వస్థత పొందు అని చెప్పడం సులువా? పాపము నుంచి విడుదల పొందేవు అని చెప్పడం సులువా? నువ్వు స్వస్థత పొందుతావన్నది సులువా? నీ పాపం నుంచి విడుదల కలుగుతుందన్నది సులువా? చెప్పండి ఏంటి అన్నారు. వాళ్ళు ఏం చెప్తారు మాకు అని చెప్పి, ఈ భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది అన్నాడు. వాళ్ళకి ఏమి బుర్ర పనిచేయటం లేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఆయన మహిమ చేత, ప్రభావం చేత నింపబడి ఉన్నాడు. అలాగని వాళ్ళతో మాట్లాడి వెంటనే వాడితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు మంచం ఎత్తుకుని లే అన్నాడు. వెంటనే వాడు మంచం ఎత్తుకుని లేచి నిలబడి దేవుని మహిమపరచుచు సాగిపోయాడట. ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏమి గొప్ప వింతలు మేము చూస్తున్నాం, దేవునికి మహిమ అని వాళ్ళందరూ దైవ భయంతో నిండుకోవడం ప్రారంభించారు. దేవుడి కార్యాలు జరుగుతుంటే ప్రజల హృదయాల్లో భయం కలుగుతుంది, దేవుని గురించిన భక్తి మొదలవుతుంది. కానీ నేటి దినాల్లో అటు భయం, భక్తి కనబడతలేదు. కారణం ఏంటంటే బోధించేవారే, అనుసరించవలసిన వారే, ఇతరులకు మాదిరికరంగా ఉండవలసిన వారే ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. చెబితే చాలా బాధాకరమైన సంగతులు ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కూలగొట్టుకొని ఉండదు. దైవ భయము, భక్తి కలిగి దేవుల్లో సాగిపోతూ నమ్మకమైన వారిగా ఉండండి. ఇతరులమైన వారిని ఎవరిని చూడొద్దు, దేవుడు మాత్రమే చూడండి. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు 10 మంది ఓపికతో పరిగెత్తుదుము. యేసు వైపు చూస్తే మాత్రమే ప్రయోజనం తప్ప ఇతరమైన ఎవరి వైపు చూసినా, సేవకుల వైపు చూసినా, సేవకురాండ్ల వైపు చూసినా, వారి పిల్లల వైపు చూసినా, విశ్వాసుల వైపు చూసినా ఏమి ప్రతిఫలం ఉండదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆ దైవత్వాన్ని మనం చూడలేకపోతే దేవునికి దూరం అవుతాం. కనుక మనుషులను చూసి కాదు మనం బ్రతకాల్సింది, దేవునిని బట్టి మనం ముందుకు సాగాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఆ కార్యాన్ని చేసిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్తుంటుండగా సుంకం వసూలు చేసుకుంటున్నటువంటి లేవి అనబడిన మత్తయి ఉన్నాడు అక్కడ. అతను చూసి అంటాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఆయన ఎవరు, ఏంటి సంగతి ఏమీ తెలీదు. నన్ను వెంబడించు అని అనగానే అన్ని వదిలేశారట.
ఏమి ఆశ్చర్యమే బాబు, ఏమి ఆశ్చర్యం. సీమోను, ఈ పేతురు, అదేవిధంగా యాకోబు, యోహాను, జబదయి కుమారులు, వీళ్ళందరూ కూడా యేసుప్రభు నన్ను వెంబడించంటే అన్ని వదిలేశారు. వెంబడించాలంటే వదిలేయాలా? యేసుప్రభు మాట ఎలా ఉందంటే వాళ్ళకి, ఆ మాట స్వరాన్ని, ఆ శబ్దాన్ని విన్నప్పుడే ఇవన్నీ నాకు ఇంకా యేసుప్రభు కావాలా అనే భావంలోనికి వెళ్ళిపోయారు. ఆయనలో ఉన్న మాధుర్యతని. అద్భుతమైన ప్రభు ఆయన. ఆయనకు మహిమ కలుగును గాక. ప్రజలు ఎప్పుడూ కూడా ఏదో ఒక వంకలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. పరిచయులు, శాస్త్రులు, సర్దుకాయలు, వీళ్ళందరూ యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, గమనిస్తున్నారు. ఆ లేవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ప్రభుని. చాలా మందిని పిలిచాడు. అందులో సుంకర్లు ఉన్నారట, పాపులు అనబడిన వారు ఉన్నారట. వాళ్ళందరికీ విందు చేశాడు. యేసుప్రభు కూడా ఉండే వాళ్ళందరికీ, యేసుప్రభుని వెంబడించిన వాళ్ళందరికీ, ఆ సమయంలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ విందు చేసేసాడు. ఇక నాకు పని లేదా, అన్ని వదిలేస్తున్నాను కనుక చివరిని విందు చేసిపోతున్నానని. ఎలీషా కూడా దుప్పటి వేయబడిన తర్వాత, ఆహ్వానం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నాగలిని కాల్చి, అతనుకున్న ఎద్దులను మాంసంగా మార్చి వాళ్ళకి వడ్డించి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెంబడించడం అంటే విడిచిపెట్టడం అని గుర్తుపెట్టుకోండి. వెంబడించే మనసు ఉంటే అన్ని వదిలేసేసాయి. యేసును మాత్రమే వెంబడించు. గొప్ప కార్యాలు చూస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారిని చూసి అంటున్నాడు, రోగులకి వైద్యుని అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కాదు. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఉండేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నేను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు మేము అని అనుకునేవారు కాదు. ఈ పరిచయులు, శాస్త్రులు ఎలాంటి అంటే మేము నీతిమంతులమి అనుకునేవాళ్ళు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాము అనుకుంటారు. మేము దశమ భాగం పుదీనాల, జీలకర్రలో అన్నిట్లోనే తీస్తున్నాం అనుకుంటారు. అవసరమైన దైవ భయము, దైవ భక్తి లేకుండా పోతుంది. యేసుప్రభుని వెంబడించడం అన్ని విడిచిపెట్టి ఆయనలో సాగిపోవలసిన వారంగా ఉన్నాం. ఆయన ప్రశ్న ఇస్తున్నారు. యోహాను శిష్యులు తరచూ ఉపవాసం ఉంటున్నారు, పరిచయులు కూడా ఉంటున్నారు, వారి శిష్యులు కూడా ఉంటున్నారు. మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగారు. అని అంటాడు, ఎవరింటి దగ్గర పెళ్లి కొడుకుంటే ఆ పెళ్లి కొడుకు ఇంట్లో ఉపవాసం ఉంటుందా? నేను పెండ్లి కొడుకుని, రాబోతున్న పెండ్లి కొడుకు కనుక నాకు కూడా ఉంటే ఉపవాసం ఉండదు, నేను వెళ్ళిన తర్వాత ఉంటది. వాళ్ళకి అర్థం అవడం చెప్తున్నాడు ఆయన. ఈరోజు ప్రభుని వెంబడించే వాళ్ళమైన మనం నీతియుక్తమైనటువంటి భావంతో ముందుకు సాగలిగితే ప్రభు సాయం కోరుతారు. మనకి మేలుకరమైన జీవితాలు చూస్తాం. అందుకనే కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో వేయద్దన్నాడు. దేవుని వాక్యం కొత్త నిబంధనల ప్రకారంగా ఆయనే కొత్త ద్రాక్ష రసం కనుక పాడైపోయిన మన జీవితాల్లో ఆయన వాక్యమనే ద్రాక్షారసం ఇవ్వబడినప్పుడు మనం నూతన పరచబడతాం. ప్రభు మార్గంలో సాగుతాం, నమ్మకంగా ఉందాం, భక్తి కలిగి జీవిద్దాం. కొత్తగా మన హృదయాలు మార్పు చెంది ఆయన కృపలో నడిపించబడదాం. దేవుడి మాటలు మనం వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.